ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవాస్యో భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 20వ తేదీ 2024 సంవత్సరం శుక్రవారం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 42 నిమిషాల వరకు. ఈరోజు తిథి కృష్ణపక్ష పంచమి పగలు 10 గంటల 52 నిమిషాల వరకు మాత్రమే ఉంది. తదుపరి షష్ఠి తిథి వస్తుంది. నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 3 గంటల 47 నిమిషాల వరకు. యోగం విష్కుంభ యోగం సాయంత్రం 6 గంటల 14 నిమిషాల వరకు. కరణం తైతుల కరణం పగలు 10 గంటల 52 నిమిషాల వరకు. తదుపరి గరజి కరణం రాత్రి 11 గంటల 38 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 1 గంట 13 నిమిషాల లగాయతు 2 గంటల 56 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 8 గంటల 56 నిమిషాల లగాయతు 9 గంటల 40 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మరలా పగలు 12 గంటల 35 నిమిషాల లగాయతు 1 గంట 19 నిమిషాల వరకు. వర్జం పగలు 2 గంటల 54 నిమిషాల లగాయతు 4 గంటల 37 నిమిషాల వరకు. ఈరోజు రావుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈరోజు విశేషం ఏంటంటే ఉదయం పూట పంచమి శుక్రవారం ఉంది కాబట్టి పంచమి తిథి అమ్మవారికి చాలా విశేషమైన ప్రీతి కనుక ఈరోజు శుక్రవారంతో కూడుకొని వచ్చింది కనుక ఈరోజు మీరు చేసే మహాలక్ష్మీదేవికి చేసే అర్చన, పూజ, ప్రార్థన ఇవన్నీ కూడా చక్కటి ఐశ్వర్యాభివృద్ధిని ప్రసాదిస్తాయి. చక్కగా ఈరోజు పంచమి రోజు శుక్రవారం నాడు అమ్మవారికి లేత గులాబీ రంగు పూలతో కానీ, మారేడు దళాలతో కానీ లేదా కలువు పూలతో కానీ అమ్మవారిని అర్చించినట్లయితే చక్కటి విశేషమైన ఫలితం, ఐశ్వర్యప్రదం, ఆరోగ్యం, ఐశ్వర్యం అమ్మవారు అందరికీ కూడా ప్రసాదిస్తుంది. ఈరోజు శ్రాద్ధ తిథి షష్ఠి. మార్గశిర మాస కృష్ణపక్ష షష్ఠి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధ కర్మను నిర్వర్తించాలి. మీ కుటుంబంలో ఎవరైనా మార్గశిర మాస కృష్ణపక్ష షష్ఠి రోజు గతించిన పెద్దలు ఉంటే వారికి శ్రాద్ధ కర్మను నిర్వర్తించడం ద్వారా పితృదేవత అనుగ్రహాన్ని పొంది వంశాభివృద్ధిని పొందగలుగుతారు. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.